హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్టు 19 మంగళవారం రోజు ఉదయం 10 కల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది. మరి ఆ దైవం ఎవరు, ఆ 3 శుభవార్తలు ఏంటి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఈ తులారాశిలోని మంజునా గురించి మనం తెలుసుకుందాం. మీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు, ఏదైనా సరే ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు కూడా. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడ్డారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. కుటుంబం, బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. ఈ తులారాశి వారికి గురుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. జీవితంలో కొన్ని మార్పులు కూడా రేపటి రోజు జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఈ తులారాశి వారికి రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి. మరి ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. వీరు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా మీరు తోడుగా ఉంటారు. ఈ తులారాశి వారు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటారు. మీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోయారు. అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ తులారాశి వారికి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వపడ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరపడ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. రాబోయే రోజుల్లో కొత్త పనులు ప్రారంభిస్తారు. కొత్త ఇల్లు కూడా కట్టుకోబోతున్నారు. కొత్త స్థలం కూడా కొనడానికి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఎన్నో శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఈ తులారాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు. ఇప్పటివరకు వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. నా అనుకున్న వారే వీరిని మోసం చేశారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు. అయినా వీరికి ఒక దేవత తోడుగా ఉంటుంది. రేపటి రోజు మీ జీవితంలోకి రాబోతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీకున్న అప్పులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. రేపటి రోజు విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది. మంచి పేరు, ప్రతిష్ట లభిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఈ తులారాశి వారికి తొందరపాటు నిర్ణయం ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా తొందరపడుతూ ఉంటారు. దానివల్ల కొన్ని నష్టాలను కూడా ఎదుర్కొన్నారు. అయినా వీరికి మంచి జీవితం అనేది రేపటి రోజు ఉంటుంది. ఈ తులారాశి వారికి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కులదేవత. మీ కులదేవత ఎవరో మీకు బాగా తెలుసు. ఆ దేవత రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది. మీ జీవితంలో ఎన్నో అదృష్టాలు కలగబోతున్నాయి. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. మంచి శుభార్తలు కూడా వింటున్నారు. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రమాదాల నుండి మీ కులదేవత మిమ్మల్ని కాపాడింది. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం చేసింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తుంది. కాబట్టి మీ కులదేవతను అస్సలు మర్చిపోకండి. రేపటి రోజు మీ కులదేవతను ప్రార్థించండి. దానివల్ల ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. ఆగిపోయిన పని కూడా పూర్తవుతుంది.
ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. మీకు మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. రాబోయే రోజుల్లో మీ జీవితమే మారబోతుంది. మీకు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా మీ కులదేవత తలుచుకోండి, అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ దేవత ఎప్పుడు కూడా ఒక కన్నుతో మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఈ తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. మీరు చాలా నిజాయితీ పరులు, ఎవరికి కూడా అన్యాయం చేయరు, అందరూ బాగుండాలని అనుకుంటారు. వీరి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి, కానీ బయటికి మాత్రం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతుంటారు, ఎక్కువగా ఫీల్ అవుతారు. వీరి మనసు అద్దం లాంటిది. ఒక్కసారి గాయపడితే మళ్ళీ అతుకదు. ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటి నుంచి అంటే రేపటి రోజు మంచి రోజులు వస్తున్నాయి. రేపటి రోజు కాలం కలిసి వస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. 10 రూపాయలు వచ్చే దగ్గర 100 రూపాయలు తిరిగి వస్తున్నాయి. ఆర్థిక స్థితి పెరుగుతుంది. అనుకూలమైన జీవితం కూడా ఉండబోతుంది. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. జీవితంలో ఉన్న అడ్డంకులను కూడా తొలగిపోతున్నాయి. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఈ తులారాశి వారు తన కుటుంబం కోసం తన ప్రాణమైన ఇస్తారు. కుటుంబంలో ఉన్న వారికి సంతోషంగా చూసుకుంటారు. వారికి ఏ కష్టం వచ్చినా మీరు ముందుంటారు. వారి కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఈ తులారాశి వారు రేపటి రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రయత్నాలు చేయండి. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అని భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. లక్ష్మీదేవిని పూజించండి. ధనలాభం మీకు పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఈ తులారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఒక శుభవార్త అయితే మీరు లభిస్తుంది. ఈ శుభవార్తలు ఖచ్చితంగా రేపటి రోజు నెరవేరబోతున్నాయి. రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారుతుంది. మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతున్నాయి. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. ఈ తులారాశి వారు మీకు వీలైతే రేపటి రోజు 5 మంది పేదవారికి ఆహారదానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ తులారాశి వారు రేపటి రోజు బయట వారితో ఆచిచూచి మాట్లాడండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు 2 వ్యక్తులతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ 2 వ్యక్తులు పేరేంటంటే SK అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలుపెట్టాలంటే శనివారం లేదా ఆదివారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్య కూడా మీకు రాదు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 5, 9. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి. రేపటి రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉందో పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.